స్వచ్ఛ కడప కోసం టీడీపీ ప్రభుత్వం కృషి చేస్తుందని టీడీపీ యువ నాయకుడు అబ్దుల్లా పేర్కొన్నారు. కడప నగరంలోని 28వ డివిజన్ శారదా నిలయం స్కూల్ వద్ద నుంచి మురుగు కాల్వలో పేరుకుపోయిన సిల్టును కడప మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తొలగించారు. ఈ సందర్భంగా బుచ్చర్ అబ్దుల్లా మాట్లాడుతూ వర్షాకాలంలో కాలువల్లో పూడికలు ఎక్కువై వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉండడంతో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు విన్నవించి రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లలో పూడికలు తీసేందుకు 50 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని, దీంతో కడపలో కూడా ప్రధాన కాల్వల్లో పేరుకుపోయిన సిల్టును కార్పొరేషన్ అధికారులు తొలగించే ప్రక్రియను వేగవంతం చేశారు. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి సారథ్యంలో కడప కార్పొరేషన్లో అభివృద్ధి పనులు ముందుకు వెళతాయని, కడపను రాష్ట్రంలోనే నెంబర్ 1 కార్పొరేషన్గా తీర్చిదిద్దేందుకు కడప ఎమ్మెల్యే మాధవరెడ్డి కృషి చేస్తున్నారని, అందులో భాగంగానే శాసనసభలో కడప సమస్యలపై గళమెత్తుతూ అభివృద్ధి పనులు సాధించుకుంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు కరీముల్లా, షామీర్, మెహబూబ్, అల్లా బకాష్, కార్పొరేషన్ సిబ్బంది దానం, నిజాం తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం. ఈరోజు 28వ డివిజన్లో శారదా నిలయం స్కూల్ వద్ద మురికి కాలువలు తీయడం జరుగుతుంది. గతంలో వర్షాలు పడిన ఈ సందులో మోకాళ్ళ వరకు నీళ్ళు వచ్చినాయి. అందువలన ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అందువల్లనే తెలుగుదేశం పార్టీ మన నారా చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారాయణ గారు, మన మాధవి అక్క, కడప మాధవి అక్క వద్ద సహకారంతో ఈరోజు మేము కాలువల్లో క్లీన్ అండ్ గ్రీన్ చేయడం జరుగుతుంది. గతంలో ఎన్నో పార్టీలు వచ్చినాయి కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ వచ్చే వలన ఈరోజు క్లీన్ అండ్ గ్రీన్ చేస్తున్నాం. ఈరోజు కడపలో రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే తెలుగుదేశంతోనే సాధ్యం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ ఒకటొకటిగా నెరవేరుస్తాను. కడపలో కార్పొరేషన్ అభివృద్ధి చేపించాలని కోరుకుంటాను.